ప్రెసిడెంట్ ఎవ్రీవన్, నిన్న క్వశ్చన్ అడుగుతుంది. నిన్ను పేరుకి క్రిస్టియన్ అని పేరు పెట్టింది, బట్ ఆయన అనుకున్నట్టు చేస్తున్నావు. అసలు నువ్వు పుట్టిన పర్పస్ ఏంటో నీకు తెలుస్తుంది జీవితం. అరే చర్చికి పోతున్నావు వస్తున్నాను కాదు, నేను చర్చికి పోతున్నావు, ఇది ఇది ఆయన కోరుకుంటున్నాను నీకు చర్చికి పోయేది. అరే నీకు కావాల్సింది నీ దశ భాగము, లేకపోతే నీ డబ్బులు, లేకపోతే నీ ఏం కాదు, నీ హృదయం కావాలని. నీ పాటలు కాదు కావాల్సింది, నీ వాక్యం కాదు కావాల్సింది, నీ జీవితం కావాలి. ఎంత ప్రేమించిందంటే ఆయన ప్రాణాన్ని త్యాగం చేసింది. ఆయన రక్తం పెట్టి కొన్నాడు. ఆ రక్తం పెట్టి కొన్నదానికి నువ్వు చేస్తున్నది ఏంటి? ఆ రోజు అవ్వమ్మ యాపిల్ ద్వారా మోసపోయిందంటే ఈరోజు నీ ఫోన్ ద్వారా నువ్వు మోసపోతుంది, రీల్స్ పిచ్చిలో మోసపోతుంది. ఏం చేస్తుంది? నువ్వు చేస్తుంది కరెక్టేనా? అరే ఒక్కసారి ఆలోచించు. ప్రతిరోజు ఆయన ఎదురు చూస్తుండదు, నా కొడుకు వస్తాడు, నా కూతురు వస్తుంది, మాట్లాడుతుంది. ప్రతిరోజు మనం మోసం చేసుకుంటున్నాం. ఆయన ప్రతిరోజు తెలియజేస్తున్నాం, చేస్తుంది కరెక్టేనా? ఒక్కసారి ఆలోచించు. దేవుడు ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తుంది, మీకు ఒక్కసారి రారా, ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయరా, మాట్లాడరా. నాకు నీకోసమే కదా ఆయన ప్రాణాలు పెట్టింది, బట్ నువ్వేం చేస్తున్నావు? ఇది చేసేది కరెక్ట్ అని ఒక్కసారి ఆలోచించు. ఈ వీడియో చేసిన తర్వాత ఒక 2 సెకండ్లు లేకపోతే ఒక్క నిమిషం అయినా అట్లీస్ట్ కొంచెం ఎంతో టైం అడగతుంది. ఈ వీడియో ద్వారా నాలో ఈ భారం పెట్టి అడిగిస్తున్నాను. నా ద్వారా ఒక్కసారైనా నువ్వు మాట్లాడాలని నీకోసం ఎదురు చూస్తుంది. వీడియో బంద్ చేసి ఎంతో మాట్లాడి